అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూలై మాసం 22వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో మంచి ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూచుకున్నా ముందుకు సాగుతారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలు అందున కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ప్రారంభించినటువంటి పనిలో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యల తగ్గుముఖం పడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. భవిష్యత్తు అనుకూలంగా ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక స్థితి మేలు చేకూరుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరమైనటువంటి ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి స్థిరాస్తి వివాదాలలో అనుకూలత ఏర్పడుతుంది. సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపార